మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన కృపకై లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దినం వెంబడి దినము కృప వెంబడి కృపతో మమ్మల్ని ఆదరించి బలపరిచి స్వస్థపరిచి నడిపించి అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని వర్ధిల్ల చేస్తున్న విధానమును బట్టి మరొకసారి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, సజీవులే కదా యెహోవాను స్తుతిస్తారని. నా మనసారా హృదయపూర్వకంగా అయా స్తుత్యాగం చెల్లిస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో అయినప్పటికీ కూడా అనుదినము తండ్రి ప్రతి విషయంలో మంచి ఆలోచన చెబుతూ మంచి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఏ విధమైన పాపం మా మీద ఏలుబడి చేయకుండా, ఏ విధమైన కుడియడమలకు తొలగకుండా తండ్రి విశ్వాసమునకు కర్త అయిన నీ వైపు చూస్తూ ముందుకు అయా కొనసాగే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నిజమే, ఈ భౌతికపరమైన అయా ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కార్యాల్లో యథార్థంగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం ఎంతో కష్టతరం ప్రభువా. అయ్యా నిత్యము నిజముగా నీ నామస్మరణ చేయట చేతను, నీ కృప చేతను అయ్యా ఏ విధమైన పాపం మా మీద ప్రభుత్వం చేయనివ్వకుండా అన్నిదినం మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభువా. ఈ దినమందు నీ వాక్యము చేత మరింత మేము బలపడడానికి సహాయం చేయమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, స్థానిక బిడ్డలందరినీ కూడా వాక్యము ద్వారా బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మధ్యలో ఫ్యాన్ కూడా వేయండి, అందరికి గాలేస్తుంది. కొంచెం ఎదురుకి వేసుకోండి చైర్స్, అందరికీ కూడా గాలేస్తుంది. ఎందుకంటే వేసవి కాలం స్టార్ట్ అయింది. మరి వీలైతే రేపటి దినమన్న సంఘ బిడ్డలందరినీ కూడా సంప్రదించి మరి వచ్చే వారం నుంచి మరి పెందల కడ ఏర్పాటు చేయాలా ఏంటి అని ఆలోచన చేద్దాం. ఆ లైట్ కూడా వేయండి, వెనక లైట్ మీకు తెలియాలి కదా, మందిరంలో చీకటి ఉండకూడదు. ఎస్, ఆ చివరి వెనక కూడా వేసాను. మంచిది. చేరవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి శనివారం కూడా ప్రార్థన అంశాలు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రార్థన అంశాన్ని మనం వినబోతున్నాం. అయితే వినే ముందు ఈరోజు బలంగా భారంగా మనం ప్రార్థించవలసింది ఏంటంటే, ఈ వారంలో 3 దైవజనులు యాక్సిడెంట్లో చనిపోయారు. మరి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు అయితే ఇంకా అనుమానాస్పద స్థితిలోనే ఉంది. చూస్తున్నారు ఈ వారం రోజులు అదే న్యూస్, ఏ ఛానల్ చూసినా కూడా. ఆ విషయంలో నిజాలు బయటికి రావాలి, వాస్తవికమైన పరిస్థితులు బయటికి రావాలి. ఆయన విషయంలో న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి ఆదరణ కలగాలి. ఆయన విడిచి వెళ్ళిన సంఘానికి, ఆయన కుటుంబానికి దేవుడు తన కృపను బట్టి మరి వారిని బలపరిచే విధంగా మనం ప్రార్థించాలి. నెంబర్ 1. రెండవదిగా గ్లోరియస్ మినిస్ట్రీలో కూడా సీనియర్ మోస్ట్ దైవజనులు ఒకరు కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారని తెలిసింది. అలాగే మరి ప్రవీణ్ పగడాల ఆయన భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్నారు ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. మరి సంఘం ఏమైద్ది, కుటుంబం ఏమైద్ది మరి ఒక సేవకుడు అంటే ఎన్నో కుటుంబాలకు ఒక ఆత్మీయ తండ్రి. కాబట్టి ఆ 3 దైవజనులు విడిచి వెళ్ళిన సంఘాలను బట్టి ఈరోజు మనం తోటి దైవజనుడిగా, తోటి సంఘంగా, తోటి మరి సహోదరుడిగా, తోటి విశ్వాసిగా మనందరి బాధ్యత మనకున్న పరిస్థితులు ఎప్పుడూ ఉండేవే. కానీ లోకయాత్రను విడిచిపెట్టి వెళ్ళిన మరి ఆ సంఘాలను బట్టి ఆ సంఘాలు చెదిరిపోకూడదని, ఆ సంఘాలు ఇంకనూ కూడా దేవుని వాక్యం చేత బలపరచబడాలని, మునుపటి కంటే అధికమైన మేలులు మరి ఆ సంఘ బిడ్డలు పొందుకోవాలని వారి కొరకు మనం ప్రార్థించేద్దాం. ఎంతైనా భారం, ఎంతైనా బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి తెలుగు 2 రాష్ట్రాల ప్రజల కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను కొద్ది నిమిషాల వాక్యం చెప్తాను, ఎక్కువగా ప్రార్థన చేద్దాం ఈరోజు. కాబట్టి మరి వారంలో ఎన్నో దుర్వార్తలు మనం వింటున్నాం కదండి. ఎక్కువగా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలే నేను వాక్యాన్ని తెలియజేస్తాను. ఈరోజు అంశం ఏంటంటే చేతులెత్తి చేయు ప్రార్థన. ఇంతవరకు సుంకరి ప్రార్థన విన్నాం, విసుగక్క చేయు ప్రార్థన విన్నాం, రహస్య ప్రార్థన విన్నాం. చాలా అంశాలు నేను చెప్పడం జరిగింది. విశ్వాస ప్రార్థన, ఆసక్తి ప్రార్థన. అలాగే ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే చేతులెత్తి చేయు ప్రార్థన. ఏంటండి, ఎక్కడ ఉంది ఈ మాట అని ఆలోచన చేస్తే అందరూ తీయండి, నేను చదువుతాను. మొదటిగా నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే
యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. నేను యెహోషువ తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి, అంటే శత్రువులు గెలిచారు. మోషే చేతుల్లో బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇలా నిలకడగా ఉన్నాయన్నమాట, చేతులు ఎత్తబడి నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి అమాలేకీయులు, ఏంటండి ఇజ్రాయేలీలు, ఏంటండి చేతులెత్తి ప్రార్థించుట, ఏంటండి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం? మనం ఎలా ఆలోచించాలి, ఎలా ధ్యానించాలి, ఎలా అర్థం చేసుకోవాలి? చాలా చక్కగా స్పష్టంగా దేవుని మహాకృపను బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, దయచేసి వినండి. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీల ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని పిలుచుకున్నాడు కదండి. మోషేని పిలుచుకున్నాడు, మోషేని దేవుడు బలపరిచాడు. ఐగుప్తు ఫరో ఎదుట దేవుడు నిలబెట్టాడు, సూచక కార్యాలు చేశాడు. ఫరో వినలేదు, తెగుళ్ళు పంపించాడు, 10 అద్భుతాలు జరిగించాడు. 10 అద్భుతాలు దేవుడు మరి చేయడం జరిగింది. ఆ 10 తెగుళ్ళ తర్వాత ఐగుప్తు ఫరో ఇజ్రాయేలీలను పోనిచ్చాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాకా వెళ్ళిన తర్వాత మరలా ఫరో వెనకాల తరిమాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. ఆ ఎర్ర సముద్రంలో వెనుక తరుముతున్న శత్రు యొక్క సైన్యాన్ని నీట దేవుడు ముంచడం జరిగింది. శత్రు సైన్యం నీట మునిగిపోయారు, జల సమాధి అయిపోయారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొన్ని దినాలకి లేదా కొన్ని నెలలకి జరిగిన సందర్భం ఏంటంటే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు, లేదా ఒక విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి పిలుపుని యుద్ధం చేసేటప్పుడు పిలుపు అనేది ఇవ్వాలండి. అది న్యాయం, అది పద్ధతి, అది ధర్మం. చెప్పబెట్టకుండా ఒక్కసారిగా మీద పడ్డారు అనుకోండి, అది వెన్నుపోటుతో సమానం అన్నమాట. ఇక్కడ ఇజ్రాయేలీలు రెఫీదీములు దిగి ఉన్నారన్నమాట, అలసట తీర్చుకుంటున్నారు. వారు అలసట తీర్చుకుంటున్నటువంటి సమయంలో అమాలేకీయులు ఉన్న పట్టున ఒక్కసారిగా వచ్చి ఇజ్రాయేలీల మీద పడి ఇజ్రాయేలీని కొంతమందిని హతం చేశారు. ఆ టైంలో, ఆ సందర్భంలో మోషే యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేలులో జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని అమాలేకీయులతో యుద్ధం చేయి. నేను, హూరు, అహరోను మేము ముగ్గురు వెళ్ళి కొండ శిఖరముని వెళ్ళి ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం అని మోషే గారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మోషే కత్తివాడి చేత ఇజ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. కత్తిని గమనించాలి. ఇక్కడ మోషే ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న కర్రను ఉపయోగించి, అంటే తన చేతి కర్ర పట్టుకుని కొండెక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కత్తి ప్రాముఖ్యం, కర్ర ప్రాముఖ్యం. కత్తి ప్రాముఖ్యం, కర్ర ప్రాముఖ్యం. ఈ రోజున ప్రతి మానవుని జీవితం భూమి మీద ఎలాంటిదంటే యుద్ధ దినము లాంటిది. మహానుభావుడు, భక్తిపరుడు, యథార్థవర్తనుడు, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి యోబు గారు అంటారు, నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు కావా. వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇజ్రాయేలీలు, అమ్మయ్య ఐగుప్తు పేడ విరగడైపోయింది, ఐగుప్తీయులు జల సమాధి అయిపోయారు, ఇంకా మనం ఎప్పుడు వాళ్ళని చూడం, ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుని ఉన్నారేమో. అనుకుని కొన్ని దినాలైనా కాలేదు, మరలా శత్రువులు వచ్చి మీద పడ్డ పరిస్థితి. ఇదే పరిస్థితి మన జీవితంలో కూడా చూస్తాం. ఒక సమస్య వచ్చింది, ఎంతో కష్టపడి ఈడ్చి 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 కొట్టుకుని 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 గట్టెక్కాం. అమ్మయ్యా ఈ సమస్య నుంచి విడుదల పొందాం, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకునేంత సేపు కూడా ఉండదండి, ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. అంతే కదండి మానవ జీవితం. ఉన్నవాళ్ళైనా లేనివాళ్ళైనా మధ్యతరగతిలో అయినా ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఈ అనుభవం అనేది ఎదురవుతుంది. ఇజ్రాయేలీలు అలసట తీర్చుకుంటున్నారు, ఏ సమస్య లేదు కదా, ప్రశాంతంగా కూర్చున్నారు. అమాలేకీయులు వచ్చి పడ్డారు. నేను అంటాను, మన జీవితంలో కూడా మన బ్రతుకు పర్యాయంలో ఈ తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా
ఇదే పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు కష్టం వచ్చి ఉండిపోదు, ఎప్పుడు సంతోషం వచ్చి ఉండిపోదు, ఎప్పుడు ఆనందం వచ్చి ఉండిపోదు, ఎప్పుడు నవ్వు వచ్చి ఉండిపోదు. ఇప్పుడు నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, అమాలేకీలకి ఇజ్రాయేలీలకి యుద్ధం. ఇప్పుడు ఎవరండి ఈ అమాలేకీలు, ఎవరండి ఇజ్రాయేలీలు? ఏంటండి ఈ కత్తి, ఏంటండి ఈ కర్ర? ఈ సందర్భాలు మనం గమనించాలండి. మొట్టమొదటిగా అమాలేకీలు ఎవరో చూద్దాం. అసలు అమాలేకీలు ఎవరి సంతతి వారు, అమాలేకీలకి సాదృశ్యం ఏంటి? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు వ్రాయబడ్డాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది కాండము 36వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆది కాండము 36వ అధ్యాయము 12వ వచనం. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనిను, వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. అమాలేకు అనే మాటను నోట్ చేసుకుని ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? అమాలేకు. ఈ అమాలేకు అనేటటువంటి వ్యక్తి ఎవరు వంశంలో నుంచి వచ్చాడు? ఏశావు వంశంలో నుంచి వచ్చాడు. ఏశావు ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఏశావు తమ్ముడు ఎవరు? యాకోబు. ఏశావు యాకోబుల గురించి 2 పదాలు రాయబడి ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఏశావు అరణ్యవాసి, వేటగాడు అని రాయబడి ఉంటుంది. యాకోబు గుడారవాసి అని రాయబడి ఉంది. యాకోబు గురించి పక్కన పెడదాం. అమాలేకు గురించి మనం ధ్యానిస్తున్నాం. అమాలేకు తండ్రి అంటే అమాలేకు పూర్వీకుడు అనమాట. అమాలేకు ఏశావు వంశపు వాడనమాట. ఈరోజు కూడా ఎందుకో వచ్చింది ఒక సందర్భం. క్యాన్సర్ పేషెంట్ గురించి ఎవరో గురించి మాట్లాడితే వచ్చిన సందర్భం. క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, ఇంకా వేరే 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 కొన్ని పరిస్థితులు తల్లిదండ్రులకు వస్తే ఆటోమేటిక్గా ఎవరికి వచ్చేస్తున్నాయండి? పిల్లలకు వచ్చేస్తున్నాయి. రోగాలే కాదు, కొన్ని అలవాట్లు కూడా వస్తాయి. అలవాట్లే కాదు, కొన్ని పద్ధతులు, కొన్ని ప్రవర్తనలు, కొన్ని మాట తీరు కూడా వస్తాయి. కొంతమంది పిల్లలు మాట్లాడుతుంటే అరే అచ్చుగుద్దినట్టుగా మీ నాన్నలాగానే మాట్లాడుతున్నావు ఏంట్రా అంటాం కదా మనం కూడా. ఇప్పుడు అదే రీతిలో ఏశావు ఏ మెంటాలిటీతో ఉన్నాడో తన వంశపు వారందరూ కూడా అదే మెంటాలిటీతో ఉన్నారండి. అదే మెంటాలిటీతో ఉన్నారు. ఏశావు మెంటాలిటీ ఏంటంటే, ఏశావు యొక్క స్థితిగతి ఏంటంటే ఒక్క మాటతో చెప్పొచ్చు, అన్నం అంతా పడి చూడక్కర్లా, నేను ఇక లోతుగా ఏమీ చెప్పక్కర్లా, ఒక్క మాటతో తేల్చేస్తా. ఏశావు ఒక్క పూట కుటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకునిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనండి. అంటే ఇప్పుడు ఏశావు తిండిపోతూ, అంటే ఏశావు వ్యభిచారి. తిండిపోతులు వ్యభిచారులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువగా తింటారు కదా, ఎక్కువగా మాంసం తినే వాళ్ళకి. ఏశావు వేటగాడు కాబట్టి వేటాడి వేట మాంసం తినేవాడు కాబట్టి ఈ మాంసం తినేవారికి ఎక్కువగా కోరికలు ఉంటాయి. ఆ కోరికలను బట్టి వ్యభిచారం అనే పాపంలో పడతారు. చూడండి, ఏశావు తిండిపోతే కదండి, మరి వ్యభిచారం అయ్యాడే లేదా? అదనమాట లాజిక్. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తిండిపోతులు వ్యభిచారులు అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, అమాలేకీలందరూ కూడా శరీర కార్యాలు కలిగిన వారు, శరీరచ్చలు కలిగిన వారు, శరీర కోరికలు కలిగినటువంటి వారు, శరీర ఆశలు కలిగినటువంటి వారు. ఏశావు ఏ విధంగా దీవెన కోల్పోయాడో అలాగే దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి అమాలేకీలు అందరూ నోవాహు నుంచి వచ్చిన వాళ్ళేనండి, అందరూ అబ్రాహాము నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళ పరిస్థితులు, వారి పద్ధతులు, వారి యొక్క పనులను బట్టి ఈ కేటగిరీలు వచ్చినాయి అనమాట. మోయాబీలు, అమాలేకీలు, వీళ్ళు కెరేతీలు, వీళ్ళు పెరిజ్జీలు, వీళ్ళు ఉజ్జీలు, వీళ్ళు హివ్వీలు, ఇలా వచ్చినాయి అంతే. అందరూ ఆదాము సంతానమే. కానీ శపించబడిన వాళ్ళు అయ్యారు కొంతమంది తృణీకరింపబడిన వారు అయ్యారు దేవుని చేత. ఎందుకని? వాళ్ళు చేయరని కార్యములు చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరండి అమాలేకీలు అంటే? శరీర కార్యము కలిగిన వాళ్ళు. రాసుకోండి పాయింట్. అమాలేకీలు, ఇజ్రాయేలీలు. అమాలేకీలకి ఇజ్రాయేలీలకి యుద్ధం. ఇప్పుడు అమాలేకి అంటే అర్థం చెప్పాను, మళ్ళీ నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. నేను చెప్పేశాను కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి అమాలేక్ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఎవరు? శరీరానుసారులు. ఏశావు సంతతి వారు శరీరానుసారులు. ఇప్పుడు అమాలేకు మనలో కూడా ఉన్నాడంటారా లేడంటారా? మనలో 2 మనస్సులు ఊగిసలాడుతూ ఉంటాయి. ఒకటి తప్పు చేయి అనే మనసు ప్రేరేపిస్తుంది,
2 పరిశుద్ధాత్ముడు తప్పు చేస్తే నరకానికి వెళ్తావు, తప్పు చేయొద్దు, యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, నమ్మకంగా ఉండు, పరిశుద్ధతను కాపాడుకో అని ఒక ప్రేరేపణ మనలో కలుగుద్ది కదండి. అది ఈ సబ్జెక్ట్లో చూస్తే నిర్గమాకాండం 17వ అధ్యాయం ఆఖరిలో, ఈ పారాగ్రాఫ్ ఆఖరిలో అమాలేకీలకి నిత్యము యుద్ధం అని అక్కడ మోషే గారు ఒక మాట సెలవిస్తారు. అమాలేకీకి అది తరతరములకు యుద్ధం. ఆ మాటను మనం ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే తరతరములకు అమాలేకీలకి ఇజ్రాయేలీలకి యుద్ధం. ఇప్పుడు అమాలేకీలు అనే వాళ్ళు నిర్మూలించబడ్డారు. అమాలేకీలు అనే జాతి లేరు. పిల్లల తరతరాలు ఉన్నారేమో కానీ అమాలేకు అనేవారు లేరు. కానీ అమాలేకు స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావం? వ్యభిచార స్వభావం, తిండిబోతు స్వభావం. ఎవరిలో అయితే తిండిబోతు స్వభావం ఉంటుందో వాళ్ళు అమాలేకీలు. ఎవరిలో అయితే ఈ వ్యభిచార స్వభావం ఉంటుందో వాళ్ళ అమాలేకీలు. వారు ఏశావు కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అంతే కదండి. ఇప్పుడు ఆదాము కడుపున 2 పుట్టారు, కయ్యను, హేబేలు. కయ్యను శరీర సంబంధి. వాక్యం చెప్తుంది మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. హేబేలు దేవుని సంబంధి. ఎందుకని? హేబేలు విశ్వాసము కలిగిన వాడు. హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్పు పొందాడు. మనం హేబేల్ లాగా ఉండాలి, కయ్యన్ లాగా ఉండకూడదు. ఇక్కడ మనం ఏశావు లాగా ఉండకూడదు. అంతే కదండి. ఏశావు ఆ సంబంధి అయిన అమాలేకు వంటి స్వభావం మనలో ఉండకూడదు. ఇప్పుడు అమాలేకి మనకి యుద్ధం. ఎవరు అమాలేకు అంటే ఇదిగో ఈ శరీరమే అమాలేకు. బతుకున్నాడు లేదా? ఈ శరీరమే అమాలేకు అంటే అమాలేకు సంతతికి సంబంధించిన వాడు. ఈ శరీరం అమాలేకుడు అని ఎందుకన్నానంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే నిత్యము పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ శరీరం బ్రతుకున్నంత వరకు పాపపు శరీరేచ్ఛలు, శరీర కోరికలకి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకని అమాలేకీలకు తరతరములకు యుద్ధం. శరీరానికి ఆత్మకి పడదు, అత్త కోడలకి పడదు. అత్త కోడలకి ఎలా ఉంటుందో శరీరానికి ఆత్మకి అలా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్పా. దేవునికి స్తోత్రం. పచ్చగడ్డి మీద అగ్గిపుల్ల వేస్తే బొగ్గుమంటది అంటారు చూడండి. అలాగా శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధము, యుద్ధం. చూడండి ఎక్కడుంది ఈ మాట? గలతీయులకు రాసిన పత్రిక చదివితే మీకు ఇంకా బాగా అర్థమైంది ఈ మాట చెప్పడం కంటే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 17వ వచనం చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 171 పేజీ. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇంకా మరొకటి అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. క్రోధం అనే మాట పుట్నోట్లో అండర్లైన్ చేసుకోండి. పుట్నోట్ కాదు, క్రోధం అనే మాట కింద అండర్లైన్ చేసుకోండి. అది ఒక్కటే వివరిస్తాను, అన్ని వివరించను. క్రోధములు, కక్షలు, వేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆనాడు అమాలేకీలకి ఇజ్రాయేలీలకి యుద్ధం. ఈనాడు ఇజ్రాయేలు ప్రజలంటే ఎవరో కాదండి, మనమే. దేవుని రక్తము ద్వారా కడగబడిన మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలం. వాళ్ళు సియోను కొండ దగ్గర దేవుని చేత, యెహోవా దేవుని చేత నిబంధన చేపట్టారు కదండి. సియోను కొండ మీద దేవుడు వారితో నిబంధన చేశాడు. మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. ఆ నిబంధన ద్వారా ఇశ్రాయేలీయులు నిబంధన ప్రజలయ్యారు. మరి మనము ఎలా నిబంధన ప్రజలమయ్యామంటే క్రొత్త నిబంధన. ఇదిగో ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇశ్రాయేలులతో చేసిన నిబంధన పాత నిబంధన, మనతో చేసిన నిబంధన
క్రొత్త నిబంధన. క్రీస్తు ప్రభుల వారు కాచిన రక్తము ద్వారా మనం కడగబడ్డాం, మనం పరిశుద్ధపరచబడ్డాం, మనం క్రీస్తు శరీరంలో అవయముగా మార్చబడ్డాం, మనం ఒక సంఘముగా మార్చబడ్డాం. ఇప్పుడు మనము ఇజ్రాయేలీలకి సమానం, ఇజ్రాయేలీలతో పోల్చుకోవచ్చు. మనం ఇజ్రాయేలీలు అని చెప్పట్లా, కానీ ఆనాడు ఇజ్రాయేలీలు దేవునికి ఎంతో, ఈనాడు మనం కూడా అంతే, ఏమీ తక్కువ కాదు, ఇంకా ఎక్కువే అని చెప్పవచ్చు. రక్త నిబంధన ఇది, చెరిగిపోని నిబంధన, మరిచిపోని నిబంధన, తిరుగులేని నిబంధన, రక్తపు నిబంధన. దేవుడు మనతో చేసిన రక్తపు నిబంధన బట్టి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలం మనం. ఇప్పుడు అమాలేకులకి ఇజ్రాయేలీలకి ఆనాడు యుద్ధం జరిగింది, నేటికి జరుగుతూనే ఉంది. మీ శరీరానికి ఆత్మకి, మీ ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. శరీరేచ్ఛల చేత నడిపించబడకూడదు, శరీరానుసారంగా మనం నడుచుకోకూడదు. శరీరానుసారంగా నడుచుకుంటే శరీరానుసారులు అంటండి, శరీరానుసారమైన మనసు దుఃఖాన్ని కలగజేస్తుందంట, శరీరానుసారమైన మనసు మరణాన్ని కలగజేస్తుందంట. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడితే, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనం స్వతంత్రులం అండి. దేని చేత బానిసలుగా ఉండకూడదు, దేనికి బందీలుగా ఉండకూడదు, దేనికి దాసులుగా ఉండకూడదు. పాపము చేవోడు పాపానికి దాసుడు. నువ్వు శరీరానుసారంగా నడిపించబడుతున్నావా, ఆత్మానుసారంగా నడిపించబడుతున్నావా? ఆత్మానుసారంగా నడిపించబడిన వ్యక్తివైతే నీలో క్రోధం అనేది ఉండకూడదు. నాలో జారత్వము, వ్యభిచారము, కాక్షలు, విభేదములు, అల్లరితో కూడిన ఆటపాట్లు ఇవేమీ ఉండకూడదు. ఇవన్నీ శరీర కార్యాలు. శరీర కార్యాలు ఇవన్నీ కూడా చేయువారు అమాలేకీలకి సమానం, అమాలేకీలతో సమానం, అమాలేకీలు వంటి వారే. అది ఆనాడు యుద్ధంలో ఇజ్రాయేలీలకి జయం కలిగింది, అమాలేకీలు ఓడిపోయారు. ఇప్పుడు మనం కూడా జయం పొందుకోవాలి. జయించిన వానికి పరదేశులో జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. జయించు వానిని నా దేవుని మందిరములో ఒక స్తంభంగా చేసేదను. జయించు వానికి నేను తెల్లని రాతినిత్తును. జయించు వానికి నేను ఏం చేస్తాను, ఒక నూతన పేరు ఇస్తాను. అంటే అనుభవాలు ప్రకటన గ్రంథాలు మనం చూస్తాం. జయించిన వానికే పరలోకం, జయించిన వానికే జీవవృక్షం, జీవవృక్ష ఫలం, జయించిన వానికే ఆ తెల్ల రాతి, జయించిన వానికే ఆ నూతన పేరు, జయించిన వానికే నూతన యెరూషలేము అనే పట్టణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మనం పోరాడాలి అంటే శరీరాలతో కాదు మనం పోరాడాల్సిందే. ఎవరితో పోరాడాలి? ఈలోక సంబంధమైన, యహలోక సంబంధమైన నాదులతోనూ అంధకార సంబంధులకు దురాత్మలతో మనం పోరాడాలి, చీకటి శక్తులతో మనం పోరాడాలి. ఏం చేస్తాడు ఈ డెవిల్? మనల్ని దుష్ప్రేరణకు గురి చేస్తాడు, కోపానికి గురి చేస్తాడు, ఆవేశానికి గురి చేస్తాడు, పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. కాబట్టి మనం దేవుని ఆత్మచేత నడిపించబడితే సాత్వికులుగా ఉంటాం, దేన మనసు కలిగిన వారుగా ఉంటాం, యథార్థవంతులుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాం. దేవుని ఆత్మచేత నడిపించబడితే, శరీరానుసారమైన మనసు కలిగి దురాత్మ చేత నడిపించబడితే ఎప్పుడు చూడండి ముఖము వికారం చేసుకుని, నేను క్రోధం గురించే చెప్తున్నాను, క్రోధం కలిగి, జాగ్రత్తం కలిగి, వ్యభిచారం కలిగి ఇలాంటి లోక సంబంధమైన స్థితిగతులు కలిగి ఉంటారు. మరలా చెప్తున్నాను, నేను మూలవాక్యంలోకి వచ్చేస్తున్నాను. అమాలేకీలకి ఇజ్రాయేలీలకి యుద్ధం. ఇప్పుడు మన ఈ శరీరానికి మనలో ఉన్న దేవుని ఆత్మకి యుద్ధం. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి వ్యతిరేకంగా ఉంటాయంటండి. అర్థమవుతుందండి? అది ఇప్పుడు జయం పొందుకున్నారు వాళ్ళు, ఇజ్రాయేలీలు. ఎలా పొందుకున్నారు? 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1 ఖడ్గం, 2 కర్ర. నా జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ పొందుకోవాలంటే ఈ 2 ఉండాలి. కత్తి ఉండాలి, కర్ర ఉండాలి. కత్తివాడి చేత యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, కర్ర చేత పట్టుకుని చేతులెత్తి మోషే ప్రార్థన చేస్తున్నాడు. కత్తి అంటే ఏంటి, కర్ర అంటే ఏంటి? కత్తి అంటే వాక్యం, ఇక్కడ కర్ర అంటే ప్రార్థన. అంటే ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో ప్రార్థన వాక్యం ఉంటుందో వాళ్ళు జయ జీవితాన్ని పొందుకుంటారు. ఎప్పుడైతే చేతులు దించుతున్నాడో మోషే బరువెక్కి, అమాలేకీలు ఏం చేస్తున్నారు? గెలిచేస్తున్నారు. అంటే దాని అర్థం, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో తగ్గిపోతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో బలహీనం అవుతావో, సాతానికి దగ్గర అవుతావు, దేవునికి దూరం అయిపోతావు.
ఎప్పుడైతే ప్రార్థనలో మనం తగ్గిపోతామో అప్పుడు పాపం చేయడానికి పరుగులెడతాం. ఎప్పుడైతే మనం ప్రార్థనలో చల్లారిపోతామో సాతాను మనల మీద బాణాలు ప్రయోగిస్తాడు. సాతాను వేసే బాణాలకి బలైపోతాం. సాతాను మన మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. వాటిని ఆ అగ్ని బాణాలని చల్లార్చాలంటే, వాటిని ఎదుర్కోవాలంటే ఒక చేతిలో ఖడ్గం ఉండాలి, మరొక చేతిలో కర్ర ఉండాలి. వాక్యము ప్రార్థన ఈ రెండు ఉండాలి. అక్కడ కత్తి లేకపోయినా యుద్ధంలో ఓటమి తప్పదు, ఇక్కడ ప్రార్థన లేకపోయినా యుద్ధంలో ఓటమి తప్పదు. మరలా చెప్తున్నా, నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు. మన జీవితంలో బ్రతుకున్నంత కాలం యుద్ధం 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 యుద్ధం, సమస్యల పోరాటం. బ్రతికిన చేపలాగా నీటికి ఎదురెదుతూ మనం ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళిపోలే తప్ప, నాకు సమస్య ఉండకూడదు, నాకు శ్రమ ఉండకూడదు, నాకు బాధ ఉండకూడదు, నాకు కష్టం ఉండకూడదు అంటే ఒకే ఒక్కడు ఉండవు. ఎవరండి? చనిపోయినాడు ఉండవు. చనిపోయినాడు ఉండవు. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుంది, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, గ్యాస్ తెచ్చుకోవాలి, డ్వాక్రా కట్టాలి, ఏసు రక్తమే చేయం. మనకుంటుంది టెన్షన్. చనిపోయి సమాధి చేయబడిన వాళ్ళకి ఏమైనా టెన్షన్ ఉంటుందంటే ఏ బాధ ఉండదంటే ఇక అదే పరిస్థితి. ఇక అక్కడికి వెళ్ళిపోవాలని అలా ప్రార్థన చేసామంటే దేవుడు తీసేస్తాడు. అలా ఎప్పుడు ప్రార్థన చేయకూడదు మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారు, ఎప్పుడు ఏంటి రోజు బతికి నా జీవితం అంతా ఈ కష్టాలని అనుకుంటారు. మరి తప్పదు, జీవితం అంతా కష్టాలు సుఖాలు ఉంటానే ఉంటాయి. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఆనాడు అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలీయులు గెలిచారు. ఈనాడు మనలో ఉన్న అమాలేకు వంటి స్వభావం చంపాలి. మనలో ఉన్న అమాలేకు స్వభావాన్ని ఎలా చంపాలంటే దేవుని వాక్యము చేత చంపాలి, ప్రార్థన చేత చంపాలి, వాక్యం చేత చంపాలి. ఎలా చంపాలంటే దావీదు గారు అంటారు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. మనం పాపం చేయకుండా మనల్ని ఆపేదేంటో తెలుసా? వాక్యం. చాలా పర్యాయాలు పొరపాటు మాట్లాడేపోయి, అబద్ధం మాట్లాడేపోయి, తప్పు చేయబోయి ఆగిపోతాం. చూసారా? ఏ జ్ఞాపకం వచ్చి? వాక్యం గుర్తొచ్చి, రే బాప్తిజం తీసుకున్నారు, రే ఇదిగమ్మాయి బల్లలో పాలు పంపులు పొందుతున్నావు, క్రీస్తు రక్తం క్రీస్తు శరీరాన్ని నువ్వు తీసుకుంటున్నావు, ప్రభు శరీరం ప్రభు రక్తం నీలో ఉంది, నువ్వు అబద్ధం ఆడతావని ఓ ప్రేరేపణ, ఓ ఆత్మ ప్రేరేపణ గద్దిస్తూ ఉంటే మళ్ళీ వెంటనే మనం సరి చేసేసుకుని అక్కడ మనం సిట్ రైట్ అయిపోతాం. కారణం ఏంటి? దేవుని వాక్యం మనకి జ్ఞాపకం రావటం వల్ల. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యము చేతనే కదా. అంటే దేవుని వాక్యం లేకపోతే మనం పరిశుద్ధంగా జీవించలేం. అంటే దేవుని వాక్యం లేకపోతే మనం పాపంలో పడిపోతాం. కాబట్టి ఈ యుద్ధదినములే మన జీవితకాలం యుద్ధదినములే. కాబట్టి ప్రతిరోజు వాక్యము చదవటం, ప్రతిరోజు వాక్యం ధ్యానించటం, ప్రతిరోజు వాక్యానుసారంగా మనం ముందుకు వెళితే మన జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ నుంచి వస్తాం. ఎప్పుడైతే మన వాక్యం చదవమో, ఎప్పుడైతే మన వాక్యానికి దూరం ఉంటామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో అక్కడ దేవుణ్ణి పక్కకు పెట్టేస్తున్నాం, దేయానికి దగ్గర అవుతున్నాం అని అర్థం. ప్రతిరోజు వాక్యంతో సహవాసం చేయాలి. అది వాక్యం అనే కత్తి. 2, ప్రార్థన చేస్తున్నాడండి మోషే గారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే చేతులు బరువెక్కుతున్నాయంట, చేతులు దించాడంట. ఇది చెప్పాను, మరలా చెప్తున్నాను అనుకోవద్దు. అప్పుడు ఈ మోషే చేతుల్ని ఆదుకున్నది ఎవరు? అహరోను, హూరు. ఒక్కళ్ళు చేస్తే ఒంటరి ప్రార్థన, ఏమండి? ఇద్దరు చేస్తే కుటుంబ ప్రార్థన, భార్య భర్త, అక్క చెల్లి, అన్న తమ్ముడు, ఏమండి? తల్లి తండ్రి. ఇద్దరు చేస్తే కుటుంబ ప్రార్థన, ఒకరు చేస్తే ఒంటరి ప్రార్థన, ముగ్గురు చేస్తే సంఘ ప్రార్థన. ఇప్పుడు ఒక్కోసారి మన శక్తికి మించి భారాలు వచ్చి పడిపోతూ ఉంటాయి మన మీద. అప్పుడే సంఘానికి తెలియజేయాలి, అప్పుడే సంఘ సహాయాన్ని కోరుకోవాలి, సంఘ ప్రార్థన కోరుకోవాలి. ఇక్కడ ఈ వీరిద్దరు కూడా ఈ సహాయం చేశారంటే దాని అర్థం సహవాస ప్రార్థన కావాలి. కొన్నిసార్లు ఒంటరి ప్రార్థన చేస్తూ కూడా మనం బలాన్ని పొందుకోలేకపోతుంటాం. శక్తి చాలదు మనకి. ఆ వచ్చిన కష్టం అలాంటిది, ఆ వచ్చిన పరిస్థితి అలాంటిది. అప్పుడు ఖచ్చితంగా నీ భారం నువ్వే మోసుకోకుండా సంఘంలో తెలియజేస్తే, ఇంట్లోనో మందిరంలోనో వీలైన చోట వీలైనప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంఘంతో మనం కలిసి ప్రార్థన చేస్తే జయాన్ని మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అమాలేకు వంశపు వారు వ్యభిచారులు, తిండిబోతులు, ఏమండి, శరీర స్వభావం కలిగిన వారు. ఇప్పుడు మనలో శరీర స్వభావం ఖచ్చితంగా ఉంటుందండి. లేదు అని చెబితే, నాలో లేదు అని నేను చెప్తే నేను అబద్ధికుని అవుతానండి. నేను ఏ పాపం చేయలేదు అంటే నేను అబద్ధికుని అవుతానండి. బైబిల్ చెప్తుంది ఆ వాక్యం.
మీరు పాపము లేదని చెప్పుకునే ఎడల మీరు అబద్ధికులు, దేవుణ్ణి అబద్ధం చేసిన వాళ్ళు అవుతారు. అంతే కదండి. మనలో ఏదో ఒక మూల, ఏదో ఒక కోసైనా దేనికొక దాని పట్ల మనం ఎడిట్ అయి ఉంటాం. దేనికో ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది, మనం లాగుతూ ఉంటుంది. సాతాను ఈ ప్రతిరోజు అనటం కంటే ప్రతి క్షణం అంటాం ఇంకా బెటర్. ఎందుకని చెప్పనా, దెలీలా సంసోను విషయంలో ఏం చేసింది తెలుసండి? దినదినము అని ఉంటుంది. పోతిఫరు భార్య యోసేపుని అనుదినం అని ఉంటుంది. అక్కడ ఒకసారి ఉంది, నేను అనుదినం అనే మాట లోతుగా మీకు అర్థం అవడం కోసం 3 సార్లు పలుకుతున్నా. అనుదినము ఇబ్బంది పెట్టింది యోసేపుని పోతిఫరు భార్య, దినదినము ఇబ్బంది పెట్టింది దెలీలా సంసోన్ని. దినదినము ఇబ్బంది పెడుతుంటే సంసోను చివరికి విసిగి వేసరిపి చచ్చిపోవాలనుకున్నాడు. సాతాను గడు పట్టుకున్నాడు అంటే అలా సీచి జెండాడేస్తాడు. కొంతమంది ఎత్తి మీద వచ్చిందిరా బాబు దరిద్రుడు ఆయన బట్టి అనుకుంటారు కదా. నిజమే, అపవాదిగాడు మనల్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటాడు. అపవాదిని మనం జయించాలంటే ప్రార్థనే ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమాలేకీయులు దేవునికి భయపడేవాళ్ళు కాదండి. చూడండి ఆ మాట, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. నువ్వు నేను కూడా దేవునికి భయపడట్లేదంటే మనం కూడా అమాలేకీయులమే. ద్వితీయోపదేశకాండం 25:17. ద్వితీయోపదేశకాండం 25:17. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని ఏం చేశారు? వీళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళు హఠాత్తుగా వచ్చి పడిపోయారు. అదే ఇంతకుముందు మనం చదువుకున్న నిర్గమాకాండం 17వ అధ్యాయంలో అదే ఇక్కడ జరుగుతుంది. జ్ఞాపకం చేసుకున్నాము. అతడు అంటే అమాలేకీ వాడు అన్నమాట. అమాలేకు వంశపు వాడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ, అదిగో చూసారండి, అలసిపోయి ఉన్న సమయంలోనంటండి, అలసిపోయిన సమయంలో అమాలేకుడు అంటే దేవునికి భయపడలేదంట. దేవునికి భయపడకపోవటం పాపం, తిండిబోతుతనం పాపం, వ్యభిచారం పాపం. మనలో ఉన్న అమాలేకుని చంపాలి, లేకపోతే ఆ శరీర స్వభావం మనల్ని చంపేస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పమంటారా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై అదిగో మార్గమందు వారి మీదకి వచ్చిదిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలమని చేయమని చెప్పాను. ఏం చెప్పాడండి దేవుడు సౌలుకి? అమాలేకీయులు పూర్తిగా నిర్మూలన చెయ్యి అని చెప్పాడు. సౌలు ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మీరు ఐగుప్తు నుంచి రిలీజ్ అయిన తర్వాత అలసటగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు అమాలేకులు వచ్చి పడ్డారు కదా, అది జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు వాళ్ళను చంపండి. మగవారిని అంటే పెద్దవాళ్ళు, స్త్రీలు అంటే పురుషులు అంటే పెద్దవాళ్ళు, పిల్లలు అంటే చిన్న చిన్న పాపాలు, పురుషులు అంటే పెద్దవాళ్ళు కదా, పెద్ద పెద్ద పాపాలైనా చిన్న చిన్న పాపాలైనా అమాలేకీయులు అంటే తిండిబోత్తాను, వ్యభిచారమే మనం ఆలోచన చేసుకోవాలి. అమాలేకీ వాడిని చంపాలంటే దాని అర్థం మనలో ఉన్న శరీర స్వభావాన్ని చంపాలి అని అర్థం. అమాలేకీయులను చంపమంటే మిగిల్చుకొచ్చాడండి. నేను అడుగుతున్న ప్రశ్న, సౌలు చేసినటువంటి ఆఖరి యుద్ధంలో సౌలును చంపింది ఎవరో చెప్పండి? అమాలేకు వాడే. మెడతిప్పు చేత బాగా బాధపడుతున్నాడంట, తన కత్తి మీద తానే పడ్డాడంట. ఇక ఫిలిస్తీన్ చేతుల్లో, సున్నతి లేని ఫిలిస్తీన్ చేతుల్లో నేను చచ్చిపోకూడదని ఆత్మహత్యాయత్నం చేసాడండి సౌలు. తన కత్తి మీద తనే పడిపోయాడు. చావు రాలా, మరణం రాలా, ఇంకా ఊపిరి తన ఊపిరి తనలో ఉంది. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని పిలుస్తుంది, ఎవడవే? నేను అమాలేకీయుడిని, ఇదిగో సున్నతి లేని ఫిలిస్తీన్ చేతుల్లో నేను చావకూడదు, నీ చేతిలో ఉన్న కత్తి తీసి నన్ను చంపే అని అంటే అమాలేకీయుడు సౌలుని చంపేశాడు. ఏ అమాలేకీయులనైతే మిగిల్చుకొచ్చాడో ఆ అమాలేకీయుని చేతిలోని సౌలు ఏమైపోయాడండి?
చనిపోయాడు. నేను అంటున్న మాట, ఈ మాటను ఆధ్యాత్మికంగా మనం ఎలా పోల్చుకోవాలి, ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి, ఎలా ఈ మాటను మనం స్వీకరించాలంటే, ఏ శరీర స్వభావం అయితే మనలో మిగులుంటుందో ఆ శరీర స్వభావమే మన ప్రాణం తీస్తుంది. మనం బ్రతుకుండగానే మనలో ఉన్న శరీర స్వభావాన్ని చంపేయాలి. అది కోపమా, ఉద్రేకమా, ఆవేశమా, పాపమా, ఇంకొకటి నాకు తెలియదు. జారత్వమా, వ్యభిచారమా, అక్కడ రాయబడింది కదా అల్లరితో కూడిన ఆట పట్ల, ఇవేమి నాకు తెలియదు. కానీ మనలో ఉన్న శరీర కోరికని మనం చంపకపోతే ఆ కోరిక మనల్ని చంపేస్తుంది. ఇంకా దీన్ని నేను లోతుగా చెప్పదలుచుకోవాలి, ముందుకెళ్ళిపోతాను, టైం అయింది కాబట్టి. టైం అయిపోయింది. మరొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, చేతులెత్తి చేయు ప్రార్థన, దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5 నిమిషాలండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, నోట్ చేసుకోండి ఈ మాట, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఎంతసేపు ఎత్తగలం? 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు మించిది బరువు ఎక్కిపోతాయి మన చేతిలో. మంచిదే, ఒకవేళ చేయగలనంటే ఇలా చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. మందిరంలోనైనా ఇంట్లోనైనా మీరు చేయాలంటే చేయండి. అక్షరార్థంగానూ తీసుకోవాలి, ఆత్మీయంగానూ తీసుకోవాలి. ఈ చేతులెత్తి ప్రార్థించడంలో ఉన్న ఆత్మీయమైన విషయం ఏంటంటే, పవిత్రమైన చేతులెత్తి అంటే దాని అర్థం డెటాల్తో సబ్బులు కడుక్కుంటాం కాదండి. కొంతమంది ప్రార్థన చేయంగానే, ప్రార్థన అనగానే, దేవునికి ప్రార్థన అనగానే నేను మళ్ళీ విమర్శించినట్టు ఉంటుందేమో, కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం అన్ని శుద్ధి చేసుకుంటారండి కదండి. వాళ్ళు విమర్శించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర శుద్ధి ఉండాలి, శరీర శుద్ధి ఉండాలి. స్నానం చేయకుండా గదిలోకి వెళ్ళాం, స్నానం చేయకుండా మందిరంలోకి రాం, శరీర శుద్ధి ఉండాలి. దానికంటే ప్రాముఖ్యం ఆత్మశుద్ధి ఉండాలి. శరీర శుద్ధితో పాటు ఏముండాలండి? ఆత్మశుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి లేకుండా శరీరాన్ని ఎంత తోమేసి మనం సువాసనతో మనం మందిరంలోకి వెళ్ళి నుంచుంటే, గదిలోకి వెళ్ళి నుంచుంటే, ప్రార్థన చేస్తుంటే అది దేవునికి ఇంపు కాదు, పైకింపు, లోపల కంపు. లోపల ఏంటంటే కంపు, లోపల ద్వేషం, అజిత్రేంద్రియం, దోపు, కుళ్ళు, కుతంత్రాలు కడుపులో గుండెల్లో పెట్టేసుకుని చేతులు ఎత్తేసి ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. దేవుడు ఏమంటాడంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు, ప్రార్థన చేసే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడం. తండ్రి చిత్తం చేసేవాడే పరలోకానికి. ఏంటి ఇక్కడ దేవుని చిత్తం? నువ్వు కోపం కలిగి ఉంటాం దేవుని చిత్తం కాదు. కోపము పాపం, నరుని కోపం దేవుని నీతిని చెప్తున్నాను. క్రోధము అనే శరీర కార్యం గురించే నేను చెప్తున్నానండి. ఇక్కడ కూడా ఏముందంటే, ఇదిగో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులు. ఏంటి పవిత్రమైన చేతులు అంటే, దాని అర్థం నీలో కోపం పెట్టుకుని నువ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావంటే అది అపవిత్రమే, అది బూడిదలో పోసిన పన్నీరే. కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, కలహము ఇవేమి కూడా మనలో ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏమండి, మనలో ఉన్న బలహీనత సిలువకు అప్పగించి యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న బలాన్ని మనం పొందుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మరొక రేపటి చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుగా, అంటే మనం చేతులైతే ఏం చేస్తున్నాం? చేతులు చెప్పి ప్రభువా సహాయం చేయ ప్రభు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎందుకని? సహాయము చేయవలనని. ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం? యెహోవా నాకు సహాయం. కన్నులెత్తుట, చేతులెత్తుట, చేతులు చాపుట ప్రార్థనకి సాదృశ్యం అండి. ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంటే అండి, ఇప్పుడు పైన మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక, మనం ప్రార్థన చేస్తుంటే ఓ పక్క దేవుడు అంట కళ్ళు మూసుకుంటాడంట. ఏంటని? దేనికి అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎందుకు ఆయన కళ్ళు మూసుకుంటాడు? కింద చూడండి, అప్పుడు అర్థమైంది మనకి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, అదిగో ఇది కారణం, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి,
హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. అంటే ఈ విషయాల్లో దుష్క్రియలు చేస్తున్నారంటండి. ఒకటి కాదు, రెండు కాదు, కీడు చేస్తున్నారంట, అన్యాయం చేస్తున్నారంట, విధవరాల పక్షంగా ఉండట్లేదంట, విధవరాలకు అన్యాయం చేస్తున్నారంట, తండ్రి లేని వాళ్ళకి అన్యాయం చేస్తున్నారంట, దిక్కుమొక్కు లేరు కదా, అనాథలు కదా, అడిగేవారు లేదు కదా, ఉన్నదంతా దోచుకుంటున్నారంట. తండ్రి లేని వారిని అన్యాయం చేస్తున్నారు, భర్త లేని వారిని అన్యాయం చేస్తున్నారు. ఎవండి విధవరాన్ని పక్షంగా ఎవరు వ్యాజ్యం ఆడతారండి? మనం బయటకు వెళ్ళి లోకంలో అన్యాయపు బతుకు బతికి అందరినీ అన్యాయం చేసేసి దేవుని మందిరానికి వచ్చేసి ప్రభువాని చేతులు చాపెత్తే దేవుడు కన్నులు మూసుకుంటాడని ఆయన చెప్తున్నాడు స్వయంగా. మీ చేతుల రక్తంతో, రక్తం అంటే బలత్కారం, రక్తం అంటే అన్యాయం, అంటే రక్తం అంటే అక్కడ ఆల్రెడీ నరహత్య, ప్రాణాలు తీసేస్తున్నారు. నరహంతకులుగా ఉండి, దోపిడీదారులుగా ఉండి, లంచగొండులుగా ఉండి, ఏమండి అన్యాయం ఆ బలత్కారం చేసేవాడుగా ఉండి మళ్ళీ దేవుని మందిరానికి వచ్చేసి యథావిధిగా కాళ్ళు చేతులు కడిగేసుకుని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చావుల దగ్గర కూడా ఏడుపులు వెరైటీగా ఉంటాయండి కదా. నిజంగా బాధతో ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఆవేదనతో ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఏడిస్తే బాగోదని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఇదిగిదిగిదిగో వచ్చింది కానీ ఒక కన్నీటి పొట్టినా రాల్చిందా అని అంటారని రాలుతారు కొంతమంది. రకరకాల కన్నీళ్ళు ఉంటాయి. ఈ మధ్యన విన్నాను, మన శాలిం రాజు గారు చెప్పారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, ఎముకలు టెస్ట్ చేస్తారు, స్కిన్ టెస్ట్ చేస్తారు, రకరకాల టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్తారు? ప్రాబ్లం ఏంటో చెప్తారు. ఎంతవరకు మీ లైఫ్లో కన్నీళ్లను టెస్ట్ చేసే కేంద్రాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయండి? కన్నీళ్లను టెస్ట్ చేసే డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? కన్నీళ్ళని ఎవరైనా ఎందుకు తీసుకోరు? వాళ్ళకి తెలియదు. కానీ మనం కాచే కన్నీటి బరువు ఎంతో, మనం కాచే కన్నీటి యొక్క సమస్య ఏంటో ఆ కన్నీటిని దేవుడు టెస్ట్ చేసి, ఇది రియాలిటీ కన్నీరా, ఇది పై ఏడుపా, కామన్గా వస్తుందా, మన కన్నీటిని పరీక్షించి సమస్యని దేవుడు చెప్పగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి బలత్కారం జరుగుతుందండి ఈ రోజున, అన్యాయం జరుగుతుందండి. అన్యాయం చేసేసి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన. నా బాధ ఏంటంటే సౌలు అభిషేకం పొందుకున్నాడా లేదండి? దావీదు అభిషేకం పొందుకున్నాడా లేదండి? సౌలు అభిషేకం పొందుకున్న వ్యక్తి ఎవరితో యుద్ధం చేయాలండి? ఫిలిష్తీయులతో
యుద్ధం చేయాలండి. కానీ ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నాడా? చేయట్లా. ఇది సబ్జెక్ట్ కాదు, ఈ వారంలో జరిగిన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, దయచేసి మన్నించాలి, సబ్జెక్ట్ క్రాస్ అయిపోయాను. సౌలు అభిషిక్తుడైన దావీదును తరుముతుంటే ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలు మీద పడ్డారంట. అదే జరుగుతుంది నేడు, అదే జరుగుతుంది. ఒక అభిషక్తుడు ఒక పాస్టర్ని మరొక పాస్టర్ని తరుముతున్నాడు. ఈ లోపు శత్రువు వచ్చి సంఘాల మీద ఆడుతున్నారు. ఇప్పుడు ఐక్యత వస్తే ఏంటి? చేతులు కలిపిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏంటి? పాస్టర్ గారు కొట్టుకుంటామే కదండి, డిబేట్లు పెట్టుకుని లోకువా, అంతే కదండి. సౌలు అభిషక్తుడు, దావీదు అభిషక్తుడు, సౌలు దావీదును తరుముతం ఏంటి? అసలు విచిత్రం. ఇప్పటికీ అదే జరుగుతుందండి. ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలు మీద పడ్డారు. ఆ సంగతి విని దావీదును తరవటం మానేసి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు, అప్పుడు మళ్ళీ కాపాడుకోవడానికి వెళ్ళాడు. నేను అంటాను, ఆ పరిస్థితి లేకపోతే దావీదునే నువ్వు దగ్గరెట్టుకుంటే ఫిలిష్తీయుడు అనేవాడు నీ దగ్గరికి వస్తాడా? ఏమంటే సౌలు దగ్గరికి వస్తాడా? ఫిలిష్తీయుల 100 ముందు తెగ నరికిన దావీదు ఇశ్రాయేలు ప్రజలందరూ గడగడమని వణుకుపోతా ఉంటే ఒక్క రాతి దెబ్బతో గొల్లియెత్తును పడగొట్టిన దావీదును తరుముతున్నావేంటి? మనం కూడా అంతేనండి. మనం ఒకరినొకరు బలపరుచుకోవాల్సింది, ఒకరినొకరు తరుముకుంటున్నాం, ఒకరినొకరు కొట్టుకుంటున్నాం, ఒకరినొకరు గాయపరుచుకుంటున్నాం. ఎందుకని? సౌలుకి అక్కడ సీటు రే దావీదు బతుకుంటే నీకు రాజ్యం స్థిరత కలగదరా, సీటు గొప్పలో. అసలు ఈ రోజున క్రైస్తవంలో ఉన్న ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, ఈ ట్రెజరర్లు ఈ యొక్క ఆధిపత్యాలు కోరుకుంటున్నారు తప్ప నేను సభ్యుడిగానైనా ఉంటాను, మనం అందరూ ఐక్యతగా ఉంటాం, నాకు పదవద్దనే వాళ్ళు లేరండి ఈ రోజున. నాకు ఆ పదవి ఇవ్వలేదు కాబట్టి నేను వేరే గ్రూప్ పెడతానని వేరే గ్రూపు. ఒక కల్దిని మండలంలో 3 గ్రూపులా, ఒక కల్దిని మండలంలో. అలా ఉందండి మన పరిస్థితిలో. ఇంకా ఫిలిష్తీయులు వచ్చి మన మీద ఎందుకు పడుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి శత్రువులను జయించాలంటే ఒకే ఒక ఆయుధం, ప్రార్థన, వాక్యం. చేతులు ఎత్తి చేయడం అంటే దాని అర్థం ఏంటంటే చేతులు కడుక్కోవడం కాదు, కానీ మనలో ఉన్న అన్యాయం, మనలో ఉన్న బలత్కారం, మనలో ఉన్న శరీరాశలు, మనలో ఉన్న శరీర కోరికలు మనం చంపాలి. అప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది. ఆఖరి మనం చూడండి, ఏబు గ్రంథం 11:13. ఏబు గ్రంథం 11:13. టైం అయిపోయింది. ఏబు గ్రంథం చదివి ముగిస్తాను. ఏబు గ్రంథం 11:13 అండి. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన చేతిలో చెడుతనం ఉంటే ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టేయాలి. మన గుడారులు దుర్మార్గుతుంటే ఏం చేయాలండి? కొట్టేయాలంటే. అప్పుడు మనకి స్థిరత, అప్పుడు మనకి ఆనందం, అప్పుడు మనకి హ్యాపీ, అప్పుడు మనకి జయం, అప్పుడు మనకి ఆనందం. చేతిలో ఉన్న చెడుతనం ఏంటో తెలుసు అండి. కొంతమంది చేతుల్లో సిగరెట్, కొంతమంది చేతుల్లో గుట్కా, కొంతమంది చేతుల్లో మద్యం, కొంతమంది చేతుల్లో లంచం, కొంతమంది చేతుల్లో అన్యాయం, కొంతమంది చేతుల్లో బలాత్కారం, అనేకమైన శరీర కార్యాలు. ఆ శరీర కార్యాలనే వాటిని మన చేతుల్లోంచి తీసి అవతలాడిస్తే, అప్పుడు మన చేతులు మనం శుద్ధి చేసుకుంటే, అప్పుడు మనం ప్రార్థన చేస్తే, చేతులెత్తి చేయి ప్రార్థన వల్ల అప్పుడు మనకి విజయం కలిగిద్ది. ఆనాడు అమాలేకుల మీద ఇశ్రాయేలీయులు గెలిచారు. ఈనాడు అమాలేకు అనబడిన శరీర కార్యాల మీద మనం జయం పొందాలి. జయిస్తేనే పరలోకం. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తదుపరి ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేద్దురు. కానీ నేను చెప్పాను కదండి అంశం, అందరి కోసం, మన రాష్ట్రం కోసం, ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కోసం, అలాగే గ్లోరియస్ మినిస్ట్రీలో చనిపోయిన దైవజనులు, అలాగే ప్రవీణ్ పగడాల గారిని పలకరించిన భూస్థాపనకు వెళ్ళి తిరిగి వెళ్తున్న మరొక దైవజనులు చనిపోయారు. ఆయన సంఘం, ఆయన కుటుంబం కోసం, మన సంఘం కోసం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తదుపరి కొద్ది నిమిషాలు మన ప్రార్థనలు గడుపుదాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడారు. నిజమే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కయీను కోపం తెచ్చుకున్నాడు, తన తమ్ముని మీద పడి చంపాడు, దేశదమ్మరైపోయాడు. నువ్వు మాట్లాడినప్పుడు కూడా కయీను తన కోపాన్ని తీసేసుకోలేకపోయాడు, తన తమ్మునితో సమాధాన పడలేకపోయాడు. తన కోపం తనకే శత్రువై. నిజమే, ఎవని కోపం వానికే శత్రువు. ఈ రోజున కోపాన్ని మా హృదయంలో పెట్టుకుని, పాపాన్ని మా హృదయంలో పెట్టుకుని మేము ప్రార్థన చేస్తే అయ్యా నువ్వు కన్నులు మూసుకుంటావని లేఖనంలో రాయబడింది. అట్టి స్థితిలో మేము ఉండకూడదయ్యా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా చేతులు కడుక్కోవడానికి సహాయం చేయండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి.
శుద్ధి చేయడానికి కూడా సహాయం చేయండి. మా చేతులు కడుక్కోవాలి ఈరోజు ఈ సమయంలో. ఈ వాక్యమని నీటి ద్వారా మా చేతులను కడుక్కోవాలి ప్రభువా. ఈ వాక్యమైన అగ్ని ద్వారా మేము పవిత్రపరచబడాలి ప్రభువా. అటు కృప నాకు మాకును సంఘ బిడ్డలకును యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాక్యము చేత నన్ను మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.